ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే ప్రజాపాలనలో కక్ష సాధింపు రాజకీయాలకు తావులేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద విచారణ కొనసాగుతుందని, ఆ రిపోర్టుల ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. తప్పు చేసిన వారెవరైనా చట్టానికి ఎవరూ అతీతులు కారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదే మాట మీరు పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు. మీరు రోజు నలుగురు అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారికి తప్పకుండా 45 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసినా. ఆ రిపోర్ట్ అనేది నేను చదవలేదు. అలా వచ్చిందంటే చట్టం తన పైన తను చేసుకుంటుంది. అంటే ఎవరి జోక్యం లేదు, ముఖ్యమంత్రి జోక్యం లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బాండ్ వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? ఆగేదా అది? అందుకనే దీనిలో మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. ఎంతటి వారైనా సరే కాళేశ్వరంలో కానీ బీఆర్ఎస్